ఇన్స్టాల్ చేసే ప్లాంట్ 2 మెగావాట్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్. దిస్ ప్రాజెక్ట్ ఈస్ అండర్ PM Kusum Component A. This is issued by central government. It's a central government scheme. సో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మెగావాట్ కి తెలంగాణ గవర్నమెంట్ కి పర్మిషన్ ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాంట్లో భాగంగా మన తెలంగాణలో కొంతమంది ఫార్మర్స్ అప్లై చేసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ ఫార్మర్ వెల్ఫేర్ పర్పస్. సో ఫార్మర్ ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. దీనికి అన్ని అంటే ఇక్కడ ఉన్న ప్రైమరీ కండిషన్ ఏంటంటే ఏదైతే లొకేషన్ ఉందో ప్లాంట్ ప్రపోజ్ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ నియర్ బై సబ్ స్టేషన్ కి 5 kilometers రేడియన్స్ లో ఉండాలి. రేడియస్ లో ఉంటారు కండిషన్. సో ఈ దిస్ ప్లాంట్ ఈస్ అండర్ 3.5 kilometers రేంజ్. సో దిస్ ఈస్ అప్రూవ్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ రెడ్కో రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ వాళ్ళు లెటర్ ఆఫ్ అప్రూవల్ ఇచ్చారు. దీన్ని ఇక్కడ పవర్ జనరేట్ అయిన పవర్ ని పర్చేజ్ చేసేది డిస్కమ్స్ అంటే మన ఏరియా నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కిందకి వస్తుంది TGNPDCL. సో వాళ్ళు పర్చేజ్ చేస్తారు. 25 years అగ్రిమెంట్. 25 years అగ్రిమెంట్. సో 25 years అగ్రిమెంట్ లో భాగంగా ఇక్కడ జనరేట్ అయిన పవర్ ని వాళ్ళు పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా 2 మెగావాట్ ప్లాంట్ కదా సార్, దాదాపు ఎన్ని యూనిట్ల పవర్ జనరేట్ అవుతుంది? అప్రాక్సిమేట్లీ డైలీ 10,000 యూనిట్ జనరేట్ అవుతుంది ప్రెసెంట్ డే యాజ్ ఆఫ్ నౌ ఉన్న టెక్నాలజీ తోటి. 2 మెగావాట్ ప్లాంట్ అనేది 10,000 యూనిట్ జనరేట్ అవుతుంది పర్ డే. సో మంత్లీ 10,000 మల్టిప్లైడ్ బై 30. సో 3 lakhs యూనిట్స్ జనరేట్ అవుతుంది. 3 lakhs ఇంటూ ఒక 3 రూపీస్ వేసుకున్నా కూడా 9 lakhs. అది 3 రూపీస్ 13 పైసా ఫిక్స్ చేసింది రెగ్యులేటరీ కమిషన్. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ ప్రైస్ డిఫైన్ చేస్తారు. సో ప్రెసెంట్ ఈ స్కీమ్ లో పర్ యూనిట్ 3 రూపీస్ 13 పైసకి పర్చేజ్ చేస్తుంది డిపార్ట్మెంట్. సో ఆ విధంగా రోజుకి 10,000 యూనిట్లు వేసుకున్నా కూడా డైలీ 30,000 రూపీస్ ఇన్కమ్. మంత్లీ 9 to 10 lakhs అప్రాక్సిమేట్.